నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సినీ ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాజా సాబ్ గ్లిమ్స్ విడుదలవ్వబోతోంది. ప్రభాస్ మారుతి డైరెక్షన్లో రాబోతుంది. ప్రభాస్ హీరోగా ఉండబోతున్నారు. సో ఈ గ్లిమ్స్ కి సంబంధించి ఒక ఫోటో ఇప్పటికి విడుదలయ్యింది. ఆ ఫోటోలో అటు తిరిగి ఉన్నప్పటికీ చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఎలా ఉండబోతోంది అని చెప్పేసి మీరేమంటారు సార్? ఈ సినిమా మన ప్రభాస్ గారి కెరియర్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది అన్నమాట. జస్ట్ లైక్ అది మిర్చి లేదా డార్లింగ్ ఇట్లాంటి సినిమాలో పోగు చెందుతుంది. ఇక్కడ ప్రభాస్కి ఎలా ఉందంటే ఈరోజు మళ్ళీ ఓసారి తిరగబడింది దశ. వ్యూవర్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఇప్పటికే 1100-1200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అసలు ప్రభాస్ సినిమా అంతా అయిపోయిందని మొదటి రోజు ఒక ఫేక్ న్యూస్ వస్తే దాన్ని తిప్పి కొట్టింది మనమే. మొట్టమొదటిసారిగా తప్పకుండా 500 కోట్ల క్లబ్లో చేరుతుంది, అంతకంటే మించిన ఆశ్చర్యకరం లేదని చెప్పింది మనమే, సగర్వంగా చెప్పగలం. తర్వాత అది 1000 కోట్లు చేరింది, మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాం. ఈరోజు 1200 కోట్లు చేరింది. ఎందుకు చెప్తున్నానంటే ఈయనకి ఈ తాలూకు ఫ్యాబ్యులస్ నేము బాగా సర్క్యులేట్ అయింది ఆల్ ఓవర్ ద వరల్డ్. ఒకసారి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ నేమేటి బస్ ఆ తాలూకు ఆ నేమ్ అండ్ ఫేమ్ బాగా జనాల్లోనూ పల్లెటూరులో కూడా స్ప్రెడ్ అయిపోయింది. నా దృష్టిలో రాజకీయంగా ఆలోచించినట్టయితే ఎన్టీ రామారావు గారి తర్వాత ఎన్టీ రామారావు గారి కంటే ఎక్కువ పాపులర్ అయినటువంటి నేమ్ పవన్ కళ్యాణ్. ఎన్టీ రామారావు గారు సిటీల్లో తిరిగాడు కానీ అంటే పల్లెటూళ్ళలో ఆయన సినిమాలు బట్టి క్రేజ్ వచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం బట్టి క్రేజ్ వచ్చింది. ఒక్క మాటకు పడిపోయారు అంతే. ఆయన సొంత డబ్బటమ్మా పాపం. కౌలు రైతులు చచ్చిపోయారంటే అందరికి ఇచ్చారు. ఆ ఒక్క మాటతో అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలాగా ఇక్కడ ఇంచుమించు అదే దారిలో ప్రయాణిస్తున్నాడు ప్రభాస్. ఎవరికైనా ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతికి టక్మని స్పందించి 5 కోట్లు ఇచ్చాడు. మరి అమరావతి ప్రజలు మర్చిపోతారా? అలాగే ఎవరికైనా ఆపదలు ఉంటే ఆపన్నహాసం అంటారన్నమాట. అంటే ఆపదలు ఉంటే మనకి తిరిగి వెళ్ళే వాళ్ళకి భోజనం పెట్టడంలో కానీ, ఆర్థిక సహాయం కోసం వెళ్ళే వాళ్ళకి ఆదరణ చూపించడంలో కానీ ప్రభాస్కి మంచి పేరు వచ్చింది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ప్రజల తాలూకు అపేక్ష ముందు మీ మీద నాకు మంచి ఇంప్రెషన్ ఏర్పడితే మీరు ఏం చేసినా బాగుందనిపిస్తుంది. మీ మీద నాకు మంచి ఇంప్రెషన్ ఏర్పడితే ప్రజలు ఏంటంటే ఎవరినైనా మార్చవచ్చు కానీ ప్రజలు అభిమానులు మనం మార్చలేము. అలా పెరిగిపోతుంటుంది అన్నమాట. దేవుడు మొక్కుతుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఫోటోలకి బొట్టు పెట్టి దండం వేసి దండం పెట్టుకుంటారు. అలా చేయవలసిన అవసరం ఉన్నా ఒకవేళ అది కొంచెం మంచిది కాకపోయినా సరే వాళ్ళు అంటే అభిమానం అలా ఉందన్నమాట. అలాంటి అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ప్రభాస్ గనక ఆయన మీద ఈయన మారుతి తెలివైన డైరెక్టర్. అందులో ఏ ఉన్నా ఏమి లేకపోయినా మారుతి గారు క్షమించాలి. అంటే విషయాన్ని చాలా అర్థవంతంగా తీర్చిదిద్ది ఆ సెల్యులాయిడ్ మీద బాగా ప్రజెంట్ చేసి సమర్థత ఆయనకి ఉంది. అంటే ఒరిజినల్గా ఆయన ఆర్టిస్టు, రేఖా చిత్రాన్ని బాగా వేస్తాడు. ఆర్టిస్ట్ అంటే డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది. అంటే డీప్ అబ్జర్వేషన్ ఈ డైరెక్షన్కి బాగా పనిచేస్తుంది. డైరెక్టర్స్లో కొంతమంది చాలా మంచి ఆర్టిస్టులు ఉంటారు. ఆర్టిస్ట్ ఏంటంటే అక్కడ రూపాయిని ఎలా చూసారో అలా వేసేస్తున్నారంటే డీప్ అబ్జర్వేషన్ అన్నమాట. అలాగే ఆయన కూడా అబ్జర్వేషన్లో చాలా మంచి కథలు రాసుకున్నాడు. వరుసగా హిట్ అయినాయి ఆ సినిమాలన్నీ. కనుక ఈ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ బట్టి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తారని ఆలోచన ఉంది. అంటే ఇప్పుడు మారుతి డైరెక్టర్ ఇప్పుడు ప్రభాస్ని హ్యాండిల్ చేయగలరంటారా? అంటే ఒక పాన్ ఇండియా స్టార్, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అని చెప్పేసి ఒక అంటే ప్రభాస్ని హ్యాండిల్ చేయగలరంటే ఇప్పుడు రాజమౌళి తర్వాత నాగశ్విన్ వాళ్ళు ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టాడు. ఇక్కడ అది కోట్లలో 100 కోట్లలో డబ్బు ఉంది. ఆ డబ్బుతో గ్రాఫిక్స్ ఇవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఒక సీన్ సన్నివేశం తీయాలంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు తీస్తారు. అదే ప్రభాస్తో రాజాసాబులో
ఓ 3 రోజులు షూటింగ్ చేస్తే బడ్జెట్ వర్కౌట్ అవ్వదు. అది మనం ఆలోచించుకోవాలి కదా. అంటే ఈ ప్రభాస్ని హ్యాండిల్ చేయగలిగితే డైరెక్టర్గా హ్యాండిల్ చేస్తాడు ఇక్కడ. కానీ ఆయనకి ఉన్నటువంటి వనరులు తక్కువ, వాటినే సరిపెట్టుకొని సినిమా తీయాలి. గనుక ఏమవుతుందంటే మీరు ఆ స్థాయికి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఆ స్థాయికి ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పేసి ముందుగా ప్రేక్షకుని కూడా ప్రిపేర్ చేయాలి. కానీ ఇప్పుడు ఆయన లుక్ చూస్తుంటే, అంటే బ్యాక్ సైడ్ నుంచి లుక్ చూస్తుంటేనే అంటే ఒక రకంగా చాలా అందంగా ఉంటారు అని చెప్పేసి, అంటే ఇంతకు ముందు మనం సలార్ చూసుకుంటే అందులో మొత్తం బ్లాక్ షేడ్, ఇందులో కలర్ఫుల్ గా ఉన్నారు ప్రభాస్ అని చెప్పేసి, అంటే అమ్మాయిల మనసులు కొల్లగొడతారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరే అవునమ్మా, ఇప్పుడు ఆయన కలర్ఫుల్గా ఉండబట్టే డార్లింగ్ అయ్యాడు. ప్రభాస్ పలకరించడం కాదు, మనకు కనిపించిన అమ్మాయిలందరూ అందరికీ డార్లింగే. ఈ డార్లింగ్ అనే పదం ఏంటంటే, మొన్న త్రిష వచ్చింది, వాళ్ళిద్దరూ చూపులు చూసుకున్నారు, వీడియోలో చూసే ఉంటారు. అంటే మింగేసేలా చూసుకున్నారు అన్నమాట. ఏంటంటే వర్షంలో ఇద్దరు మంచి క్లోజ్గా నటించారు. అక్కడి నుంచి ఆవిడ అంటే ఆ అనుబంధాన్ని మర్చిపోయిన పరిస్థితి అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన పర్సనాలిటీ అండి. ఆ పర్సనాలిటీని ఎవరు మర్చిపోలేరు. చక్కని పర్సనాలిటీ. రాజే కనుక రాజు క్యారెక్టర్ వేసినా, లేకపోతే ఒక 6 అడుగులు అందగాడు, 6 అడుగులు పైన 6 అడుగుల 2 అంగుళాలు అందగాడు కనుక సహజంగా ఏ అందమైన ఆడిది కానీ, ఏ కొంచెం అభిరుచి గల ఆడిది కానీ కోరుకుంటారు. కోరుకోవడం తప్పు లేదు. అంటే కృష్ణుడిని ఎంతమంది కోరుకున్నారు, తప్పు లేదు. కానీ బట్ ఆయన మాత్రం ఆయన పాత్రని చాలా ఈజీగా పోషిస్తాడు అన్నమాట. పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు కదా. షూటింగ్ ఉందంటే ఓ రోజు 2 సీన్లు 3 సీన్లు అయిపోయి పరిస్థితి ఉందన్నమాట. ఓ 2 సీన్లు చేసేయగలడు. ఉదయం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి ఒక సీను, ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే సాయంత్రానికి ఒకటి సీను. అలాగా ఈ సినిమా మాత్రం హ్యాండిల్ చేయడం అంటే సబ్జెక్ట్ని హ్యాండిల్ చేస్తాడు. ప్రభాస్ని హ్యాండిల్ చేయడం అంటే ప్రభాస్కి తగ్గట్టుగా హ్యాండిల్ చేయడం కష్టం. మీకు ఉదాహరణకి ఎన్టీ రామారావుని ఇప్పుడు దానవీర సూరకర్ణ శ్రీకృష్ణ పాండవ్యంలో ఆయనే హ్యాండిల్ చేసుకున్నాడు. తర్వాత ఇంకొకసారి వచ్చినటువంటి ఉమ్మడి కుటుంబం సినిమా ఉంది కదా, చాలా సింపుల్గా తీశాడు. 2-3 సెట్టింగ్లు ఉంటాయి అంతే. అది స్టూడియోలో తీశారన్నమాట. మరి దానవీర సూరకర్ణ ఆయన ఆవిష్కరించినట్టుగా ఒక సోషల్ పిక్చర్, అందులో ఉమ్మడి కుటుంబం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని బ్రహ్మాండంగా కృష్ణ కుమారి పెయిడ్ ఆర్టిస్ట్ ఉంది. ఒక ఇంకెవరు ఉన్నారండి, మన ఇక్కడ లక్ష్మి ఒక ఉమ్మడి కుటుంబంలో ఆర్టిస్ట్గా ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ సినిమా పరిధిని బట్టి దాని బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ని బట్టి మేకింగ్ ఉంటుంది, చూడాలి. బట్ క్యారెక్టర్ని మాత్రం చాలా ఆయనకి సాధ్యమైనంత వరకు బాగా హ్యాండిల్ చేస్తాడు. అది చెప్పగలం. అండ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రాధేశ్యామ్ ఒక లవ్ డ్రామా లాగా వచ్చి దగ్గర ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ రాజాసాబ్ అనేది హిట్ అయ్యే అవకాశం ఉంది అంటారా? ఆది పురుషు రాధేశ్యాము ఈయన కళ్ళు మూసుకొని విన్నాడు, ఈయన కళ్ళు మూసుకొని చేశాడు, అక్కడ డైరెక్టర్ కూడా కళ్ళు మూసుకొని చేశాడు. అలాగే ఆదిపురుషు ఏంటంటే అనేదో వాల్మీకి రామాయణం చేస్తాడు, రామాయణ మర్మాల్ని చెప్తాడు అనుకున్నట్టయితే ఆయనకి తోచింది ఆయన చేశాడు. ఏదో మన కార్టూన్ ఫిగర్స్ ఉంటాయి కదా, కార్టూన్తో బొమ్మలు వేసేటువంటి విధంగా చేశాడనమాట. కనుక రెండు ఈయన కళ్ళు మూసుకున్నాడు, ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఆయన కెరీర్కే పెద్ద గండి పడింది. ఇన్ బిట్వీన్ మధ్యలో వచ్చింది సాహో బాగా ఆడింది, దాంతో ఈ సినిమా కొట్టింది మాట. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కల్కి సినిమా చాలా హై లెవెల్స్కి వెళ్ళిపోయింది అన్నమాట. సార్ ఓకే, ఇప్పుడు ప్రభాస్, బన్నీ ఉన్నారు, తారక్ ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, వీళ్ళందరినీ క్రాస్ ఆల్రెడీ కల్కితో చేశారు, మళ్ళీ ఇప్పుడు రాజాసాబ్తో చేసే అవకాశం ఉందంటారా? అంటే నా దృష్టిలో ఇంకా అంత పెద్ద టాక్ ఎవరికి రాలేదమ్మా. వాళ్ళు సినిమాలు చేశారు, సక్సెస్ అయ్యారు. మగధీర చరణకు ఉంది, తర్వాత ఏమో ఈయనకి బన్నీకేమో పుష్ప ఉంది, అంతే కదా. ఇప్పుడు తారక్కి ఇంకా అంత ఇంటర్నేషనల్ వైడ్గా నేమ్ లేదు. తారక్ ఉంది కదా, త్రిబులార్లో చాలా మందికి తారక్ అంటే మన రామ్ చరణ్కే మంచి పేరు వచ్చిందమ్మా. అందువల్ల అంటే జనరల్గా సోలో హీరో కాదు కదా,
రామ్ చరణ్ సోలో హీరో. ఆయన దాని పేరు ఏం పేరు, మగధీర ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకున్నాడు కదా, పుష్ప ఈయన ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకున్నాడు కదా. అందువల్ల వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం తక్కువే. బట్ వాళ్ళిద్దరికంటే మంచి ఓ బెటర్ యాక్షన్ చేస్తే చేయొచ్చు కాక. ఎవరు వీరికి తారక్. తారక్ డ్యాన్సు తెలుసు, ఫైట్స్ తెలుసు, మంచి రూపం ఉంది, అంతా బాగుంది. కానీ ఒక మంచి సినిమా పడాలి. మరి అటువంటి సినిమా దేవర అవ్వచ్చు కనుక. బట్ వీళ్ళు ముగ్గురితో పోటీ కాదు ఆయన. ఇంటర్నేషనల్గా ప్రభాస్కి ఎంతోమంది డార్లింగ్లు ఉన్నారు.